అయితే ఈ డొమెస్టిక్ స్మోక్ ఆర్ సిగరెట్ స్మోక్ ఈ రెండిట్లో మనకి క్యాన్సర్‌కి ఎక్కువగా కాజ్ చేసేదేది? సిగరెట్ స్మోక్. ఓకే. డెఫినెట్లీ సిగరెట్ స్మోక్. ఎందుకంటే ఒక చిన్న సిగరెట్‌లో నియర్లీ 2000 కార్సినోజెన్స్ ఉంటాయి. 2000 కంటే ఇంకెక్కువగా కూడా ఉండొచ్చు. హ్మ్. సో, సిగరెట్ స్మోక్ అనేది మోస్ట్ డ్యామేజింగ్. హ్మ్. కానీ మీరు బర్న్ చేసే ఏదైతే ఫైర్‌వుడ్ ఉంటుందో హ్మ్. అండ్ సబ్‌స్టాన్సెస్ యూజ్డ్ ఇన్ దట్ ఫైర్ దీనికంటే డేంజరస్ కెమికల్స్ ఉండొచ్చు. హ్మ్. సో, ప్లాస్టిక్ బర్న్ అవుతున్నప్పుడు హైడ్రోకార్బన్స్ రిలీజ్ అవుతాయి. హ్మ్. లేదు అంటే వేరే వెరీ టాక్సిక్ సబ్స్టాన్సెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో, కొన్ని సార్లు అవి మోర్ పొటెంట్ కార్సినోజెన్స్ ఉంటాయి. ఓకే. సో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఒక్క డోస్ ఆఫ్ సిగరెట్‌లో వచ్చే కార్సినోజెన్స్, మీరు ఫైర్‌వుడ్ బర్న్ చేస్తే వచ్చే కార్సినోజెన్స్ రెండిట్లలో కొలమానం వేసి కొలవాలి అంటే నేను సిగరెట్‌లోనే ఎక్కువ ఉంటాయని చెప్తాను. ఓకే. దాని తర్వాత ఈ స్మోక్‌ని ఎలా అయితే మనము కంట్రోల్ చేయాలి అనే దానికి ఇండియన్ గవర్నమెంట్ అండ్ మోస్ట్ ఆఫ్ ది సొసైటీస్, ఎన్‌జీఓస్ గానీ, ఇండియన్ చెస్ సొసైటీ గానీ, అదర్ సొసైటీస్ విచ్ ఆర్ ట్రైయింగ్ టు ప్రివెంట్ క్యాన్సర్స్ ట్రై చేస్తూనే ఉన్నాయి. అండ్ కొలమానం అనేది ఒకటి మనకు మెజరబుల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు దెన్ వీ క్యాన్ క్వాంటిఫై. ఆ క్వాంటిఫికేషన్ని బట్టి మనము ఎవరు ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎవరు తీసుకోవద్దు, ఎంతవరకు డేంజరస్ లెవెల్స్ అనేవి మనము చేయగలుగుతాం.